Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the GS3 question. So ఈ రోజు మనకి బుధవారం కదమ్మా. సో వెన్స్డే we have. సో వెన్స్డే యాజ్ యూజువల్గా మనకి GS3 మీద క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఈరోజు మనం 9 AM కల్లా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకున్నాము. ఓకే, సో అదేవిధంగా 5 PM కల్లా మీకు ఈ యొక్క క్లియర్ కట్ ఏదైతే క్వశ్చన్ ఇస్తామో దాని యొక్క ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు 5 PM ఇన్ ద ఈవినింగ్. ఓకే, సో ఏ రోజైతే మీకు క్వశ్చన్ ఇస్తామో 5 PM ఇన్ ద ఈవినింగ్ ద ఆన్సర్స్ విల్ బీ అప్లోడెడ్. ఓకే, సో ఆన్సర్ డిస్కషన్ అనేది ఇట్ విల్ బీ ద డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ రిగార్డింగ్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఓకే, సపోజ్ క్వశ్చన్ మేము 9 AMకి ఇస్తే మీకు ఆన్సర్ అనేది 5 PM కల్లా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుందమ్మా. ఓకే, సో ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. So let us talk about the Abhyasana. So Abhyasana program is a daily mains answer writing program అమ్మా. ఓకే, సో ప్రతిరోజు మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఓకే, సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్స్ అనేవి కూడా మీకు డీటెయిల్గా 5 PM కల్లా అప్లోడ్ చేస్తాము. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ మనం చూసుకున్నట్టయితే సో ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, మీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని షార్పెన్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది టు గెట్ బెటర్ స్కోర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, అదేవిధంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్ని ఈజీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ద అభ్యాసన. సో ఖచ్చితంగా అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా అట్లీస్ట్ 3 to 6 months వరకు ఫాలో అవ్వండమ్మా. ఓకే, సో ఎవరైతే బిగినర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 6 months వరకు ఫాలో అయినట్టయితే మ్యాక్సిమం బెనిఫిట్ అనేది వాళ్ళకి లభిస్తుంది. ఓకే, అండ్ ఎవరైతే బిగినర్ ఉంటారో సో దే హ్యావ్ టు రీడ్ అట్లీస్ట్ ఫర్ ద 3 months ఆఫ్ టైం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు ప్రాక్టీస్ ద అభ్యాసన రెగ్యులర్లీ. సో కన్సిస్టెన్సీ విల్ బీ ద బెస్ట్ అప్రోచ్. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ కీ టు సక్సెస్. సో ప్లీజ్ బీ కన్సిస్టెంట్, ప్లీజ్ బీ పర్సెవరెంట్ అండ్ డైలీ రైట్ ద అభ్యాసన ఆన్సర్స్. ఓకే, అండ్ ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే సో మండే మనం తీసుకున్నట్టయితే అమ్మా వీ హ్యావ్ ద GS1. సో మండే మనకి GS1 అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. సో మండే హ్యావ్ ద GS1 క్వశ్చన్. ఓకే, సో GS1లో టాపిక్స్ తీసుకున్నట్టయితే ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, సో ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది మీకు, వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఓకే, సో ఆల్ దిస్ విల్ బీ సీన్ ఇన్ ద GS1. అదేవిధంగా ట్యూస్డే మనం తీసుకున్నట్టయితే యూ టేక్ ద ట్యూస్డే యూ హ్యావ్ ద GS2. సో GS2లో టాపిక్స్ ఏంటమ్మా? పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎస్పెషల్లీ దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ దట్ విల్ బి కవర్డ్ ఇన్ ద ట్యూస్డే. సో మంగళవారం మనం ఈ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. అండ్ ఇన్ ద వెన్స్డే దట్ విల్ బి ద GS3. సో ఈరోజు మన ప్రశ్న ఏంటమ్మా? GS3 సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, రిగార్డింగ్ ది ఎన్వైర్న్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో GS3కి సంబంధించినటువంటి టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ఇండియన్ ఎకానమీ, second one is the environment, third topic is disaster management. Okay, so అదేవిధంగా if you take the fourth one internal security, agriculture and science and technology, ఇవన్నీ కూడా మనకి సో they will be seen in the Wednesday. అదేవిధంగా if you take the GS4, సో GS4 ఎప్పుడు ఉంటుందో మనకు థర్స్డే ఉంటుంది. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, ఇవన్నీ కూడా మనకి GS4 ఎస్పెషల్లీ ఆన్ ద థర్స్డే. ఫ్రైడే మనకి టాపిక్స్ ఏంటమ్మా? జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్ ఇన్ ద UPSC. సో ఫ్రైడే మీకు జనరల్ ఎస్ఐ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ రోజు మిస్ అవ్వకుండా ఆన్సర్స్ రాయండి. అదేవిధంగా సాటర్డే, సో సాటర్డే దెర్ విల్ బి ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఆన్ ద అభ్యాసన. ఓకే, సో దిస్ ఈజ్ ద వే ద ప్రోగ్రామ్ విల్ బి దేర్ అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి సైక్లికల్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ వీక్ మనకి సండే తప్పించి ప్రతిరోజు కూడా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. దానికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ అనేది 5 PM కల్లా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్.
So now let us see the question of the day, that is the critically assess the enforcement mechanisms outlined in the Wildlife Protection Act and how effective are these mechanisms for deterring in wildlife related offences. ఓకే, ఒకసారి వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటో అడిగారు. ఓకే, సో క్రిటికల్లీ అసెస్ ద ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అవుట్లైన్డ్ ఇన్ ద WP Act of 1972 and how effectively are these mechanisms are deterring ద వైల్డ్ లైఫ్ రిలేటెడ్ అఫెన్సెస్. ఓకే, వైల్డ్ లైఫ్ రిలేటెడ్ అఫెన్స్ని ఏ విధంగా ఇవి తిప్పికొడుతున్నాయి, హౌ దే ఆర్ ఎస్పెషలీ స్టాపింగ్ ద వైల్డ్ లైఫ్ రిలేటెడ్ అఫెన్సెస్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో ద కీవర్డ్స్ ఇక్కడ మనం అండర్ చేయాల్సిన కీవర్డ్స్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ critically assess, that is the root word. Second important word is the Wildlife Protection Act and enforcement mechanisms. Okay, so this is the second keyword. And third one is wildlife related offenses. Okay, deterring of the wildlife related offenses is the third important keyword. Okay, so we need to understand the keywords, and this question is asked about 15 marker. సో ఎక్కడైనా సరే మనకు 15 మార్కర్ క్వశ్చన్ వస్తే సో ఖచ్చితంగా ఆన్సర్ షుడ్ బీ రిటన్ ఇన్ 250 వర్డ్స్. 250 వర్డ్ లిమిట్ అనేది మనకు మెయింటైన్ అవుతుందమ్మా. ఓకే, సో 15 మార్కర్ క్వశ్చన్ని యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం ఎంత? 11 to 12 minutesలో రాయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ 10 మార్కర్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ 150 వర్డ్స్ అండ్ 7 to 8 minutesలో రాయాల్సి ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో వాడు అట్లీస్ట్ ప్లీజ్ మీరు 11 to 12 minutesలో రాయలేకపోతే 15 minutesలో అయినా రాయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా 10 మార్కర్ 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం ఏదో చేయండి. ఓకే, ఎవరైతే రెగ్యులర్గా రాస్తున్నారో సో వాళ్ళు టైం లిమిట్ని అడర్ అయితే అవ్వండి అమ్మా. ఓకే, సో ప్లీజ్ ఫాలో ద టైం లిమిట్ విచ్ ఈస్ వెరీ వెరీ మ్యాండేటరీ ఫర్ ద యూపీఎస్సీ. ఓకే, సో వెన్ ఆర్ రైటింగ్ మోర్ దెన్ మంత్ సో ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలి? సో హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద టైమ్ అనమాట. ఓకే, విత్ ఇన్ ద టైమ్ యూ నీడ్ టు రైట్ ఇట్ ద ఆన్సర్స్. క్లియర్? దట్ ఈస్ ద గుడ్ వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఏ విధంగా ఒక క్వశ్చన్ అప్రోచ్ అవ్వాలో మనం చూద్దాం. సో వీ నీడ్ టు అప్రోచ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో అడిగినట్టు రూట్ వర్డ్స్ ఏంటమ్మా? సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, సో బయోడైవర్సిటీ ఆఫ్ ఇండియా ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ ఇండియా అండ్ వై దిస్ బయోడైవర్సిటీ నీడ్స్ ద ప్రొటెక్షన్ అనేటువంటి కోణంలో మనకు ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. లేదా WPA గురించి, WPA ఎందుకు తీసుకొస్తున్నాము అనేటువంటి విషయం మీద కూడా మీరు ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. ఓకే, సో WPA ఎందుకు తీసుకొచ్చామో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఇంపార్టెంట్ స్పీషీస్ ఇన్ ఇండియా, సో వీ బ్రాట్ దిస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. లేదంటే ఇండియా యొక్క బయోడైవర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే, సో బయోడైవర్సిటీకి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, ఎందుకు దీన్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి విషయం మీద మనం ఇంట్రడక్షన్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఎనీవే యూ కెన్ గో, యూ కెన్ అప్రోచ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ మనం ఇచ్చినప్పుడు 3 to 4 లైన్స్లో మాత్రమే ఇంట్రడక్షన్ ఇవ్వండి అమ్మా, నాట్ మోర్ దాన్ 30 to 40 వర్డ్స్. ఓకే, దిస్ ఇస్ ద మ్యాండేటరీ క్లాస్. అర్థమైందా? సో నాట్ మోర్ దాన్ 3 to 4 లైన్స్ అండ్ నాట్ మోర్ దాన్ 30 to 40 వర్డ్స్ ఇన్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ రిటన్ ఇన్ క్రిస్ప్లీ, క్లియర్లీ అండ్ అబౌట్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏం అడిగారో దాన్ని మనమే అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఇర్రెలవెంట్గా రాయొద్దు. Please be relevant, please be precise. So now let us talk about the body. So first we need to talk about the introduction. So introduction గురించి మాట్లాడాల్సి ఉంటుంది. So in this let us talk about the Wildlife Protection Act. So Wildlife Protection Act of 1972 especially is one of the key legislative measure to conserve the wildlife species and habitats. So ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ లీగల్ ఇనిషియేటివ్ రిగార్డింగ్ ద కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్పీషీస్ అండ్ హ్యాబిటెట్స్ అంటే ఏంటో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ డిస్కస్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద WPలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటి, ఏమేమి ఎస్టాబ్లిష్ చేశారు, లైక్ నేషనల్ పార్క్స్ కానివ్వండి. సో ఇక్కడ ఏమేమి ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓకే, నేషనల్ పార్క్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, సో రిగార్డింగ్ ద ప్రొహిబిషన్ ఆన్ హంటింగ్ కానివ్వండి, రెగ్యులేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్, ఓకే, సో మేనేజ్మెంట్ మెజర్స్ ఆఫ్ జూస్ అండ్ క్యాప్టివ్ యానిమల్స్, ఇవన్నీ కూడా సో దీంట్లో పొందుపరిచారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇన్ డీటెయిల్డ్ లెజిస్లేషన్ రిగార్డింగ్ ద ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్పీషీస్ అండ్ హ్యాబిటాట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎవరెవరికి ఏమేమి పవర్స్ ఇచ్చారు, ఓకే, ఎస్పెషల్లీ ద వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పవర్స్ వర్ గ్రాంటెడ్ టు ద ఫారెస్ట్ ఆఫీసర్స్ అనే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, అదేవిధంగా వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ ఫర్ ద వైలేటర్స్. ఓకే, సో వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఏ విధంగా పనిష్ చేయాలి అనేటువంటి లీగల్ ప్రొవిజన్స్ని కూడా ఇందులో
మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ద రోల్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఏజెన్సీ లైక్ సిబిఐ యొక్క ఇన్వాల్వ్మెంట్ని కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో డిస్కస్ ద వేరియస్ ఛాలెంజెస్ రిగార్డింగ్ ద లీజిస్లేషన్. ఓకే, సో రిగార్డింగ్ ద అండర్ స్టాఫ్ వల్ల కానివ్వండి, అండర్ ఫండింగ్ కానివ్వండి, ఓకే, లీగల్ డిలేస్ కానివ్వండి, కరప్షన్, లూప్ హోల్, సర్వైలెన్స్. ఓకే, సో వీటి వల్ల ఈ యొక్క ఎఫెక్టివ్ మెకానిజమ్స్ అనేవి ఏ విధంగా మనకి నష్టపోతున్నాయి. ఓకే, సో పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం, కరప్షన్ అనేది పెరిగిపోవడం. ఓకే, సో వీటన్నింటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ టు టాక్ కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, ఎస్పెషల్లీ ఏమడిగారు మనల్ని క్రిటికల్లీ అసెస్ అన్నారు. ఓకే, సో అన్ని రకాలుగా మనం ఓకే, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ పాజిటివ్స్, నెగిటివ్స్. ఓకే, సో ఓవరాల్ వ్యూ అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, అండ్ ప్రొవైడ్ సమ్ ఎగ్జాంపుల్స్ విత్ ద ఇలస్ట్రేషన్ విత్ బోత్ సక్సెస్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. ఓకే, నెక్స్ట్ ఇయర్ వచ్చినటువంటి 1974లో వచ్చినటువంటి ప్రాజెక్ట్ టైగర్ కానివ్వండి, ఓకే, దానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సో వీ హ్యావ్ టు మెన్షన్ ఇయర్ అండ్ రికమెండ్ ద ఇంపార్టెంట్ సొల్యూషన్స్ సచ్ యాజ్ కమ్యూనిటీ ఎన్వాల్వ్మెంట్, ఎస్పెషలీ పబ్లిక్ అవేర్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ద సర్వైలెన్స్, వీ నీడ్ టు ప్రమోట్ స్టాఫ్, వీ నీడ్ టు ఫండ్ ద ఎంటైర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇన్ ఏ వెల్ వర్స్డ్ మేనర్ అనమాట. ఖచ్చితంగా ఫండింగ్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందో ప్రోగ్రామ్ అనేది కుంటుపడిపోతుంది. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ రికమెండ్ యాక్టివ్ సొల్యూషన్స్ ఫర్ ద కమ్యూనిటీ ఎన్రోల్మెంట్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ జ్యుడిషియల్ సెన్సిటైజేషన్. అంటే ఏంటమ్మా, జ్యుడిషియరీ కూడా ఎప్పటికప్పుడు ఓకే లీగల్ లాస్ని ఎవరైతే వైలేట్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్గా పనిష్ చేసేటువంటి విధంగా, ఓకే, సో ప్రోగ్రామ్ని కూడా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్లే విధంగా పార్లమెంటరీ లాస్ అనేవి కూడా ఎప్పటికప్పుడు అమెండ్ అవుతూ ఉండాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గెట్ దిస్ మోర్ రోబస్ట్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఇన్ ద బయోడైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో అదేవిధంగా కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో కన్క్లూషన్ ఏం చెప్తున్నారు, సో కన్క్లూషన్ షుడ్ బి ఆన్ ద హోలిస్టిక్ నోట్. ఓకే, ఖచ్చితంగా మనం ఎప్పుడు ఒక హోలిస్టిక్ నోట్తో ఒక కాంప్రహెన్సివ్గా మనం రాయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు గివ్ ప్రాపర్ ఎంఫసిస్ ఆన్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆన్ వన్ సైడ్ అండ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, కమ్యూనిటీస్ అండ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ రిగార్డింగ్ ద డబ్ల్యూపీఏ. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి మనం ఖచ్చితంగా గవర్నమెంట్తో పాటు, కమ్యూనిటీస్తో పాటు, ఓకే, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఆటోమేటికల్ దే విల్ ఇంప్రూవ్ అనమాట. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా? సో ఈ విధంగా మనం అట్లీస్ట్ కన్క్లూషన్ కూడా 3 to 4 లైన్స్లో మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసే విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సో ఒక హోలిస్టిక్గా ఓవరాల్ వ్యూతో మొత్తం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్తో మనం ఏమేమి కవర్ చేసామో అవన్నీ కూడా ఇంకొంచెం పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉండాలి, ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అనేది ఉండాలి అనేటువంటి నోట్తో ఇక్కడ మనం ఎండ్ చేసినట్టయితే దట్ విల్ బి ఏ గుడ్ కన్క్లూషన్. ఓకే, సో క్రిస్పీగా రాయండి, నాట్ బి బల్కీ, డోంట్ రైట్ బల్కీ క్వశ్చన్స్, బల్కీ కన్క్లూజన్స్. సో ఒక చిన్న స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ అమ్మ. ఓకే, సో సాయిరామ్ సంపత్రావు నుంచి, ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ జీరో టు జెనిత్. సో జీరో టు జెనిత్ అనేది ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఫర్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ 2023 అండ్ 2024. ఎవరైతే 2023 కానీ 2024 కానీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నప్పటికీ, ఓకే, సో వాళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద ఈ యొక్క జీరో టు జెనిత్ అనేది ఉండబోతుంది. అండ్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ మెనీ బెనిఫిట్స్. ఒకసారి కోర్స్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే, సో దాదాపుగా 1200 గంటల పాటు కాంప్రహెన్సివ్గా క్లాస్ అనేవి మీకు ఉంటాయమ్మా. సో క్లాసెస్ విల్ బీ లైవ్ అండ్ రికార్డెడ్ ఆల్సో. ఓకే, సో ప్రతి ఒక్క క్లాస్ని కూడా మేము లైవ్ తీసుకుంటాము. అదేవిధంగా కొన్ని క్లాసెస్ మనం రికార్డెడ్ సెషన్స్ కింద కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఎవరైనా సరే లైవ్ మిస్ అయినట్టయితే సో దే కెన్ గో యాక్సెస్ టు ద రికార్డెడ్ వీడియోస్. ఓకే, వాళ్ళు డైరెక్ట్గా రికార్డెడ్ వీడియోస్ని మన సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ యాప్లో, సో యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎస్ఎస్సి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందమ్మా, సో దేర్ విల్ బీ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డ్ సెషన్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద సబ్స్క్రైబర్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా యాక్సెసిబిలిటీ ఉంటాయి. అదేవిధంగా దేర్ విల్ బీ టాపిక్ వైజ్ కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్. ప్రతి ఒక్క టాపిక్కి కూడా మనం ఇన్ డీటెయిల్డ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తామా. సో ఎస్పెషలీ ద నోట్స్ విల్ బీ కంప్లీట్లీ మేడ్ బై ద ఫ్యాకల్టీస్. సో ఫ్యాకల్టీస్ ప్రిపేర్ చేస్తారు. సో నోట్స్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ కాంప్రహెన్సివ్. సో అన్నీ కూడా కవర్ చేస్తూ పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఫ్రెండ్లీగా కూడా మీకు ఈ నోట్స్ అనేది ఉండబోతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద టాపిక్ వైజ్ కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్. సో అదేవిధంగా మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్టయితే, సో టెస్ట్ సిరీస్ వాస్ నాట్ అట్ లాంచ్డ్, ఇంకా లాంచ్ చేయలేదమ్మా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. సో జనవరిలో మనం
టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాము. ఓకే, సో విల్ కమ్ అప్ విత్ ఏ ప్రాపర్ అనౌన్స్మెంట్ ఫర్ దట్. సో టిల్ దట్ వెయిట్ ఫర్ ద టెస్ట్ సిరీస్ కొంచెం వెయిట్ చేయండి అమ్మ. ఓకే, సో విల్ కమ్ విత్ ఏ ప్రాపర్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద టెస్ట్ సిరీస్ ఆఫ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఓకే, సో అదేవిధంగా ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద, కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది సో సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు ప్రొవైడ్ చేస్తూ జరుగుతుంది. ఓకే, సో ఎస్పెషలీ ద ఫ్యాకల్టీస్ విల్ బీ డెడికేటెడ్లీ టీచింగ్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ మూడు కూడా సో దే వర్ ద డార్క్ హార్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో చాలామందికి ఇవి చాలా ప్రాబ్లంగా మీకు ఉంటాయి. సో ఖచ్చితంగా వాటిని మీరు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ 500 మార్కులు మీకు ఎథిక్స్, ఎస్ఐ మీద ఉంటాయమ్మా. సో కొంచెం జాగ్రత్తగా దీని మీద ఫోకస్ పెట్టినట్టయితే మంచి స్కోర్ అనేది మీరు రాబట్టగలుగుతారు. ఓకేనా? సో ఎస్పెషలీ గివింగ్ ఎథిక్స్ ఆన్ ఎంఫసిస్ ఆన్ ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. ఓకే, అదేవిధంగా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో కూడా మీరు చూసినట్టయితే సో ఫ్రమ్ ద థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో థర్స్డే మనకి ఎథిక్స్ జిఎస్ 4 ఉంటుంది. అదేవిధంగా ఫ్రైడే మనకి జనరల్ ఎస్ఏ ఉంటుంది, సాటర్డే మనకి కరెంట్ అఫైర్స్. ఈ మూడు టాపిక్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కూడా మేము చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అభ్యాసన ప్రోగ్రామ్ కూడా ఫ్రీ ఇనిషియేటివ్ కదమ్మా. సో ఫ్రీ ఇనిషియేటివ్ కాబట్టి మీరు ఎవరైనా సరే యూ కెన్ రైట్ ద అభ్యాసన ఆన్సర్స్ ఆల్సో. సో అదేవిధంగా మనకు కంటెంట్ తీసుకున్నట్టయితే సో కంటెంట్ విల్ బీ గివింగ్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ. మొత్తం కోర్స్ కంటెంట్ అంతా కూడా మీకు లైఫ్ టైం అవైలబిలిటీలు ఉండే విధంగా సో డిజైన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే జీరో టు జెనిత్ని దాదాపుగా మీ యొక్క లైఫ్ టైం వరకు కూడా కోర్స్ని మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఆఫ్ జీరో టు జెనిత్. ఓకే, సో ఈ యొక్క బెనిఫిట్ అనేది ఎక్కడా కూడా ఉండదమ్మా తెలుగు స్టేట్స్లో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు స్టేట్స్ వీఆర్ ఆఫరింగ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ముందుకు రావడం జరిగింది ఫర్ ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ జీరో టు జెనిత్. ఓకే, సో అదేవిధంగా ఎంటైర్ ప్రోగ్రామ్ విల్ బీ డెల్ట్ ఇన్ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. ఓకే, సో క్లాసెస్ విల్ బీ ఇంటరాక్టివ్గా ఉంటాయి, లైవ్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా సో దేర్ విల్ బీ ద పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్. సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇంటర్వ్యూ గైడెన్స్ కానివ్వండి, పర్సనల్ ప్రోగ్రామ్ కానీ అన్నీ కూడా ఈ యొక్క కంటెంట్లో ఇంక్లూడెడ్గా మీకు ఉంటాయి. సో ఆల్ దీస్ బెనిఫిట్స్ విల్ బీ గివెన్ టు ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ జీరో టు జెనిత్. ఓకే, సో యొక్క ఫీజ్ డీటెయిల్స్ మనం తీసుకున్నట్టయితే సో ఫీజు వచ్చేసి 40,000గా ఇక్కడ కనబడుతుంది కదమ్మా. సో ఫీజు విల్ బీ ద 40,000. ఓకే, సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో కింద మనకి కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి సో ప్లీజ్ ఆస్క్ రిగార్డింగ్ ద జీరో టు జెనిత్. సో జీరో టు జెనిత్ సబ్స్క్రిప్షన్ కావాలని అడిగితే సో ఆటోమేటికలీ దే విల్ ప్రొవైడ్ యూ. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కోర్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి, సో యూ కెన్ కాల్ టు దెమ్ అండ్ సో దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ జీరో టు జెనిత్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్. ఓకే, మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు సో దే విల్ గివ్ యూ ఆన్సర్స్ అనమాట. అర్థమైందా? సో ఇక ఫీజు స్ట్రక్చర్ చూసినట్టయితే 40,000 ఉంది కదమ్మా. సో 40,000ని ఒక్కసారి పే చేయాలంటే సో ఇఫ్ పీపుల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ సో దే కెన్ గో ఫర్ ద ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో. సో ఈఎంఐస్ కూడా ఇన్స్టిట్యూట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే 40,000 కట్టలేరు ఒకసారి సో దే కెన్ గో ఫర్ ద ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో ఫర్ ద జీరో టు జెనిత్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ జీరో టు జెనిత్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఆన్సర్ ఆఫ్ ద సెషన్. సో లెట్స్ స్టార్ట్ ద ఆన్సర్ ఫర్ ద డే. సో ఒకసారి ఇంట్రడక్షన్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఇండియా ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ బ్లెస్డ్ విత్ ద లాట్ ఆఫ్ డైవర్స్ ఎకోసిస్టమ్స్. సో ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ, నాట్ ఓన్లీ ఇన్ ద కల్చరల్లీ, నాట్ ఓన్లీ ఇన్ ద ఎథనికల్లీ, నాట్ ఓన్లీ ఇన్ ద పొలిటికల్లీ, నాట్ ఓన్లీ ఇన్ ద సోషల్లీ, బట్ ఆల్సో ఎన్వైరన్మెంటల్లీ. ఓకే, ఎన్వైరన్మెంటల్ పరంగా కూడా మనం సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ఇండియా. సో ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ ఏ లాట్ ఆఫ్ డైవర్సిటీ and it is duty of each and every citizen in India. Okay, so we have to protect our flora and fauna. Okay, we have to shelter this flora and fauna, a group of flora and fauna, and for that we need the environmental laws. Okay, so environmental laws are very very important for any governing authority. Okay, so this environmental laws especially it will set the law, it will able to regulate the law on the environment, and it will able to conserve it also. Okay, so especially the Wildlife Protection Act of India that was introduced in the 1972. So this Wildlife Protection Act of 1972 especially introduced to safeguard the biodiversity in India. So మన జీవ వైరుధ్యాన్ని కాపాడడానికి ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనం తీసుకురావడం జరిగింది, ఎస్పెషల్లీ టు ప్రొటెక్ట్ ద ఫ్లోరా అండ్ ఫోనా అండ్ అదర్ ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్స్. ఓకే, అండ్ దిస్ WP యాక్ట్ యాక్చువల్లీ సో ఇట్ ఆల్సో క్రియేటెడ్ ఏ స్టాట్యుటరీ బాడీస్ ఓకే రిగార్డింగ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఓకే, సో అదేవిధంగా టైగర్ ప్రాజెక్ట్ని కూడా ఇది క్రియేట్ చేయడం జరిగింది.
and it is also especially create a statutory framework for the వైల్డ్ కన్జర్వేషన్ ఆల్సో. ఓకే, సో ఎప్పుడైతే మనకి పార్లమెంటరీ చట్టం అనేది చేయడం జరిగిందో ఆటోమేటికల్లీ దట్ విల్ హ్యావ్ ద స్టాట్యుటరీ ఎఫెక్ట్. ఓకే, సో స్టాట్యుటరీ ఎఫెక్ట్ అనేది కూడా రావడం జరిగింది. సో డిస్పైట్ ద యాక్ట్ రోల్, ఓకే, సో మనం ఏదైతే యాక్ట్ మనం దిందుకు వరకు తీసుకొచ్చామో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద యాక్ట్, సో ఇన్ క్రియేటింగ్ ద రిజర్వ్స్ అండ్ ప్రొటెక్టింగ్ జోన్స్. ఓకే, సో దేర్ ఈస్ నీడ్ టు స్క్రూటినీ ఇట్స్ ఎన్ఫోర్స్మెంట్. ఖచ్చితంగా మనం క్రియేట్ చేసినటువంటి ఏవైతే నేషనల్ పార్క్స్ కానివ్వండి, ఏవైతే అదేవిధంగా టైగర్ కన్జర్వేషన్ ఏరియాస్ కానివ్వండి, ఓకే, సో అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, ప్రొటెక్టెడ్ ఏరియాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఈవెన్ దో వీ క్రియేటెడ్ ద ప్రొటెక్టివ్ జోన్స్ అండ్ ఆల్సో రిజర్వ్ జోన్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్. సో వీ నీడ్ టు స్క్రూటినైజ్ ఇట్స్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అండ్ ఎన్ష్యూర్ దర్ ఎఫికసీ. ఓకే, సో అవి ఏ విధంగా నడుస్తున్నాయి, ఓకే, ఏ విధంగా ఎన్ఫోర్స్ అవుతున్నాయి, వాటి యొక్క ఎఫికసీ, దాని యొక్క ఎంత మేరకు అవి ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో వీ నీడ్ టు స్క్రూటినైజ్ ఇట్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు డిటర్ ద అఫెన్సెస్. ఓకే, ఎవరైతే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించి వైల్డ్ లైఫ్కి ఎవరైనా ప్రమాదం చేకూరుస్తున్నారో సో అట్లాంటి వాళ్ళ నుంచి ఖచ్చితంగా మన యొక్క వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి బాధ్యత వీ హ్యావ్ దట్. ఓకే, సో మన అందరి మీద కూడా ఉందన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ముందు 1972లోనే మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యామా, దట్ ఈస్ ద UN కాన్ఫరెన్స్ ఆన్ స్టాక్హోమ్, దట్ ఈస్ ద UN కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్ అనేటువంటి ఒక స్టాక్హోమ్ కాన్ఫరెన్స్కి కూడా మనం అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం వీ అటెండెడ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ద వరల్డ్ ఎరీనా. సో దీనికి సంబంధించినటువంటి యాక్ట్ మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనం తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎస్పెషలీ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈస్ గివింగ్ ప్రొటెక్షన్ టు ద వైల్డ్ యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ అండ్ దేర్ ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ ఎస్పెషలీ ప్రొటెక్టింగ్ ద ఎంటైర్ ఇండియా. మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఎంటైర్ వైల్డ్ లైఫ్ని, ఇండియాలో ఉన్నటువంటి ఎంటైర్ బయోడైవర్సిటీని, ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఒకసారి మనం ఫీచర్స్లోకి వెళ్ళినట్టయితే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్? సో ఖచ్చితంగా మన క్వశ్చన్లో క్రిటికల్లీ అసెస్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఇచ్చారమ్మా. సో క్రిటికల్లీ అసెస్ అనేటువంటి వర్డ్ మనం ఎప్పుడైనా చూసినప్పుడు సో మనం ఫస్ట్ రాయాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో నోట్ చేసుకోండి. So here we need to investigate the topic. So we need to explain the nature of the topic. We need to give the definitions. Okay. So everything will be need to talk about it. Understand? And we need to talk about the negatives and positives on, and we have to give the balanced view on matter. Okay. So that is called critically assessing. So critically assess especially usually added when the examiner clearly demands the fair judgment. Okay. So ఎప్పుడైతే examiner మనకి fair judgment కావాలంటాడో అట్లాంటప్పుడు మనం సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఫేర్ జడ్జ్మెంట్ రిగార్డింగ్ ద WP యాక్ట్. ఓకే, సో ఒకసారి ఫీచర్స్లోకి మనం వెళ్ళిపోదాం. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆన్ ద దట్ వాస్ మెన్షన్డ్ ఇన్ ద WP యాక్ట్? ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, క్రియేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకే, ఏవైతే ఫ్లోరా ఉన్నాయో, ఏవైతే ఫోనా ఉన్నాయో అవి డ్యామేజ్ కాకుండా సో దే ఎస్టాబ్లిష్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ వేర్ దే లివ్. ఓకే, సో ఎస్పెషలీ ద హాట్ స్పాట్స్ ఆఫ్ దిస్ ఫ్లోరా అండ్ ఫోనా దే వేర్ సెలెక్టెడ్ అండ్ దే వేర్ క్రియేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకే, అక్కడ వాటిని భద్రపరచడానికి ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద సో దే ఎస్టాబ్లిష్ ద శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ ఫర్ దే హ్యాబిటాట్ ప్రిజర్వేషన్. ఓకే, అవి వాటి యొక్క నివాసాలని మనం జాగ్రత్తగా ఉంచాలంటే సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు డిక్లేర్ దేర్ జోన్స్ యాజ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో అట్లాంటి వాటిని ఎక్కడైతే మనకి డెన్సిటీ ఆఫ్ యానిమల్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాలు మనం శాంక్చురీస్ కింద, నేషనల్ పార్క్స్ కింద, అదేవిధంగా టైగర్ రిజర్వ్ హ్యాబిటాట్స్ కింద మనం ప్రిజర్వ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ మనం తీసుకుంటే సో దేర్ విల్ బీ లిమిటెడ్ ప్రొహిబిషన్ ఆన్ ద యానిమల్ హంటింగ్. ఓకే, సో హంటింగ్ మీద కొంతవరకు ప్రొహిబిషన్ అనేది ఉండడం జరిగింది. సో ఎస్పెషలీ ఫర్ ద గ్రూప్ ఆఫ్ యానిమల్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద షెడ్యూల్ 1 to షెడ్యూల్ 4. ఓకే, షెడ్యూల్ 1 నుంచి షెడ్యూల్ 4 వరకు మెన్షన్ చేసినటువంటి యానిమల్స్ని మీరు చంపాలంటే సో ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి. సో ఎక్సెప్ట్ అండర్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ హంటింగ్ ఆఫ్ యానిమల్స్ లిస్టెడ్ ఫ్రమ్ షెడ్యూల్ 1 to షెడ్యూల్ 6 విల్ బీ ఫర్బడెన్. ఓకే, సో దాదాపుగా మనకి ఏంటమ్మా 6 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ విల్ బీ ఎస్పెషలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్స్ వీ నీడ్ టు ప్రొటెక్ట్. ఓకే, అండ్ థర్డ్ షెడ్యూల్ విల్ బీ ద సో బిగ్ గేమ్ యానిమల్స్ని మనం షెడ్యూల్ 3లో పెట్టాము, స్మాల్ గేమ్ యానిమల్స్ని షెడ్యూల్ 4లో పెట్టాము. ఓకే, అదేవిధంగా 5 యానిమల్స్ని ఎస్పెషలీ ద 5th షెడ్యూల్లో మనం ఉన్నటువంటి యానిమల్స్ ఏంటమ్మా సో దే విల్ బీ కెన్ బీ హంటెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. ఓకే, సో కల్లింగ్ చేసేటువంటి అవకాశం 5th షెడ్యూల్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాం. సో షెడ్యూల్ 5లో ఉన్నటువంటి యానిమల్స్ మనం ఏమైనా పిలుస్తామో
వెర్మిన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో వెర్మిన్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ వైల్డ్ యానిమల్స్ సో దట్ దే కెన్ ఏబుల్ టు క్యారీ ద డిసీజెస్. ఓకే, సో వీటి వల్ల మనకి డిసీజెస్ అనేవి ప్రబలుతాయి. అదేవిధంగా దీస్ యానిమల్స్ ఆర్ ఎస్పెషలీ దే విల్ డిస్ట్రాయ్ ద ప్లాంట్స్. ఓకే, అండ్ దే విల్ డిస్ట్రాయ్ ద ఫుడ్ అనమాట. ఓకే, సో దీస్ యానిమల్స్ కెన్ బి హంటెడ్. ఎస్పెషలీ the 4 species will be included in these animals. Okay, that will be the common crows, fruit bats, rats and mice will be called as the vermins. Okay, వీటిని మనం వర్మిన్స్ అంటాం. అదేవిధంగా షెడ్యూల్ 6 మనం తీసుకున్నట్టయితే సో ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఎస్పెషలీ ద సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ దే నీడ్ ప్రొటెక్షన్. ఓకే, సో ఎస్పెషలీ అవి డేంజర్లోకి వెళ్ళిపోయింది. ఓకే, దే విల్ బీ ఇన్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఎండేంజర్డ్ కేటగిరీలోకి వెళ్ళిపోయినటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సో ఎస్పెషలీ సమ్ స్పీషీస్ కాల్డ్ బెడ్డస్ సైకోమి, ఓకే, బ్లూ వ్యాండా, కుత్, స్లిప్పర్ ఆర్కిడ్స్, పిచర్ ప్లాంట్ ఇట్లాంటివన్నీ కూడా నార్త్ ఈస్ట్లో కనిపించేటువంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ ప్లాంట్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకున్నాము బై ద షెడ్యూల్ 6. ఓకే, ఈ ప్లాంట్స్ ఏవైతే మెన్షన్ చేశారో అంటే షెడ్యూల్ 6లో మెన్షన్ చేసినటువంటి ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటిని మనం ట్రేడ్ చేయకూడదు. ఓకే, నాట్ ట్రేడ్ ద ప్లాంట్స్ అంటిల్ దెర్ ఇస్ ఏ స్పెసిఫైడ్ కాజ్. ప్రయర్ పర్మిషన్ ఉన్నప్పుడే అథారిటీ దగ్గర నుంచి మనం వీ కెన్ ఏబుల్ టు టేక్ ద ట్రేడ్ ఆఫ్ దిస్ ప్లాంట్స్ అనమాట. ఓకే, లేదంటే మనం ఖచ్చితంగా చేయకూడదు. సో కమింగ్ టు ద ఎన్ఫోర్స్మెంట్ మెకానిజంలోకి మనం వెళ్ళినట్టయితే సో ఏవే ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ దిస్ యాక్ట్ ఈజ్ ఎంపవరింగ్ ద ఫారెస్ట్ ఆఫీసర్స్ హ్యావ్ ఏ లీగల్ అథారిటీ ఆన్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. ఓకే, సో ఎస్పెషల్లీ ఇట్ ప్రొవైడ్ ఏ లీగల్ అథారిటీ అండ్ అటానమీ ఫర్ ద ఆన్ గ్రౌండ్ ఎన్ఫోర్స్మెంట్. ఎస్పెషల్లీ మన ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఉన్నటువంటి మొత్తం అథారిటీని అంతా కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎవరైనా సరే వైలేటర్స్ ఉంటే వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయడం కానీ ఓకే, సో దే కెన్ బి అరెస్టెడ్ వితౌట్ ఎనీ వారెంట్ అండర్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, అంటే ఏంటమ్మా సో లీగల్ పర్సూట్ ఆఫ్ వైలేటర్స్లో మనం చూసినట్టయితే ఎవరైనా సరే ట్రెస్ పాస్ చేసి ఏదైనా యానిమల్ని కానీ సస్పీషియస్గా అడవులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి సో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి. సో వీ కెన్ ఏబుల్ టు అరెస్ట్ ద పీపుల్ వితౌట్ ఎనీ వారెంట్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, సో అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం, సిబిఐ అంటామా. సో సిబిఐ ఆల్సో విల్ బీ ఎస్పెషలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వైల్డ్ లైఫ్ రిలేటెడ్ అఫెన్సెస్. ఓకే, ఎవరైతే వైల్డ్ రిలేటెడ్ అఫెన్సెస్ చేస్తున్నారో సో వాళ్ళని సో ఇన్వెస్టిగేషన్ కింద సిబిఐ వాళ్ళకి అప్పచెప్పడం కానీ ఓకే, సో ఏదైతే కేసు ఉంటుందో ఫారెస్ట్ అఫీషియల్స్ డీల్ చేయనటువంటి కేసెస్ అన్నీ కూడా సో సిబిఐ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఎస్పెషలీ మనకి ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ ఎక్కువ కేసులన్నీ కూడా సో సిబిఐ వాళ్ళు కూడా టేకప్ చేసేటువంటి అవకాశం మనకి చూస్తున్నాం. ఓకే, సో సిబిఐ వాజ్ ఎంపవర్డ్ విత్ ద కేసెస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ అఫెన్సెస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ వాజ్ ఎస్టాబ్లిష్ అండర్ ద 1972 WPA యాక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ ద క్రిటికల్ అసెస్మెంట్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం మనం తీసుకున్నట్టయితే సో ఆబ్వియస్లీ ద ప్రాబ్లమ్ రిగార్డింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ అండ్ అండర్ ఫండింగ్. ఓకే, సో ఫండింగ్ అనేది తక్కువగా ఉండడం వల్ల స్టాఫ్ అనేవాళ్ళు యాడిక్వేట్గా లేకపోవడం వల్ల ఓకే, సో రీసోర్స్ అనేవి సరిగ్గా మనకి ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఏమవుతుందమ్మా సో ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది జరగట్లేదు. ఓకే, సో ఎస్పెషలీ ఇన్సఫిషియంట్ రిసోర్సెస్ వల్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా హిండర్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందమ్మా రిజల్ట్స్ అనేవి మనకు కనిపించట్లేదు. సో ఎస్పెషలీ ఈవెన్ దో వీఆర్ కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ బట్ వీఆర్ నాట్ గెటింగ్ ద రిజల్ట్స్ బికాస్ ఆఫ్ అండర్ స్టాఫింగ్ అండ్ అండర్ ఫండింగ్. అర్థమైందమ్మా. సో అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే సో దేర్ విల్ బి ద లీగల్ డిలేస్ అండ్ లూప్ హోల్స్. ఓకే, సో లీగల్ డిలేస్ అనేవి మనకు కనబడుతున్నాయి. ఓకే, లూప్ హోల్స్ ఆల్సో విల్ బి దేర్. సో లెంగ్దీ కోర్ట్ ప్రొసీడింగ్, ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం మాత్రం చేస్తున్నారు కానీ సో వాళ్ళకి వెంటనే శిక్ష పడేటువంటి అవకాశం మనకి కల్పించట్లేదు. సో కోర్ట్స్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు పనిష్ దిస్ పీపుల్. ఓకే, సో కోర్ట్స్ ఆర్ డిలేయింగ్ ద జస్టిస్ అండ్ దిస్ ఈస్ బికేమ్ ఏ లూప్ హోల్ ఫర్ ద వైల్డ్ లైఫ్ క్రిమినల్స్. ఎవరైతే ట్రాఫికర్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే వైల్డ్ లైఫ్ క్రిమినల్స్ ఉంటారో వాటికి ఒక లూప్ హోల్ కింద ఇది మారిపోతుంది. సో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం షుడ్ బి రోబస్ట్ అండ్ స్ట్రాంగ్ అనమాట. అదేవిధంగా సర్వైలెన్స్ మనం తీసుకున్నట్టయితే సో ఇఫ్ యు టేక్ ద సర్వైలెన్స్ అండ్ మానిటరీ ఛాలెంజెస్ ఆర్ వెరీ మచ్ హై. సో సర్వైలెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దీస్ ప్రొటెక్ట్ ఏరియాస్ విల్ బి ద థిక్ జంగిల్స్. ఓకే, సమ్ ఆర్ విల్ బి వెరీ మచ్ ఇన్యాక్సెసిబుల్. ఓకే, అయినప్పటికీ దే కెన్ బి డన్ ఇన్ ఏ బెటర్ వే. సో ప్లాన్డ్గా మనం చేసినట్టయితే సో ఖచ్చితంగా సర్వైలెన్స్ని మనం పెంచుకోగలుగుతాము. సో వాస్ట్ ప్రొటెక్ట్ ఏరియాస్ లీడ్ టు ద ఛాలెంజ్ ఇన్ ద మానిటరింగ్ అలౌవింగ్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్. ఓకే, ఇంత పెద్ద ఏరియాని మనం మానిటర్ చేయడం, సర్వైలెన్స్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికర విషయమే. బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ద టెక్నాలజీ, యూజ్ ద ప్రాపర్ టెక్నాలజీ. ఓకే, సో డ్రోన్ టెక్నాలజీని వాడుకోవచ్చు, నైట్ కెమెరాస్ని పెట్టచ్చు. ఓకే, సో వీ కెన్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ టు ప్రొటెక్ట్ అవర్ ఏరియా ఈవెన్ దో ఇట్ ఈస్ వాస్ట్ బట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ WPA.
And finally, the worst thing, that is the corruption and complicity. So many corruptions will be there on the forest officials. So forest officials taking bribes from the local traders, okay, so especially the local traffickers. సో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సో వాళ్ళని యథేచ్ఛగా, ఓకే, సో హ్యూమన్ ట్రాఫిక్, ఎస్పెషల్లీ ద యానిమల్ ట్రాఫికింగ్ చేసుకోవడానికి, ఓకే, సో టింబర్ కలెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లాయిటేషన్ జరిగేటువంటి అవకాశం ఎవరిస్తున్నారు? వైల్డ్ లైఫ్ అఫీషియల్స్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఓకే, అండ్ లోకల్ కంప్లిసిటీ కూడా మనకి చూసినట్టయితే, సో మోస్ట్ ఆఫ్ ద లోకల్ కంప్లిసిటీ ఈజ్ నాట్ కండ్యూసివ్ ఫర్ అస్, అండ్ దట్ ఈస్ ఎస్పెషలీ అండర్మైనింగ్ ద యాక్ట్ ఎఫెక్టివ్నెస్. ఒక డబ్ల్యూపీ యాక్ట్ మనకి వీక్ అయిపోవడం కారణం ఏంటమ్మా? సో కరప్షన్ ప్రాక్టీసెస్ అండ్ లోకల్ కంప్లిసిటీ, ఓకే, లోకల్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కానివ్వండి, వాళ్ళందరూ వల్ల సో ఆబ్వియస్లీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఏ క్వైట్ రెగ్యులర్ మేనర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? సో బికాస్ వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్. వీ నీడ్ టు build it, we need to strengthen it, and we need to robust them also. Okay, so అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా వీ నీడ్ టు క్రియేట్ ద పబ్లిక్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఓకే, సో బికాస్ ఆఫ్ లో పబ్లిక్ అవేర్నెస్ రిజల్ట్స్ ఇన్ అన్ఇంటెన్షనల్ వైలేషన్స్. ఓకే, సో చాలామందికి అడవుల్లోకి వెళ్ళకూడదు, అడవుల్లో టింబర్ కట్ చేయాలా, ఓకే, జంతువులు చంపొచ్చా అనేటువంటి పాతకాలపు ధోరణిలోనే వాళ్ళు ఇంకా ఉండడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ద డబ్ల్యూపీఏ. సో ఖచ్చితంగా ఒక పబ్లిక్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో దట్ షుడ్ బి డన్ బై ద లోకల్ పీపుల్, ఫారెస్ట్ అఫీషియల్స్, అండ్ ఆల్సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్, ఎస్పెషల్లీ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్. ఓకే, సో ఖచ్చితంగా పబ్లిక్ అవేర్నెస్ అనేది ఉంది. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. వీ నీడ్ టు సార్ట్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే, సో ఎప్పుడైతే పబ్లిక్ అవేర్నెస్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇంటెన్షనల్గా వైలేషన్స్ అనేవి జరగవు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ అవేర్ ఆఫ్ ద కండిషన్స్, అవేర్ ఆఫ్ ద పనిష్మెంట్స్ వాట్ దే విల్ గెట్ వెన్ దే ఇంట్రూడ్ ఇన్ టు ద ప్రొటెక్ట్ ఏరియాస్. ఓకే, సో ట్రెస్పాస్ చేస్తే ఏ విధమైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో మనం చెప్పాలి. అండ్ సపోజ్ గివింగ్ టు ద ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే ఎఫెక్టివ్నెస్ ఇన్ డిటరెన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే, సో సక్సెస్ స్టోరీస్ వీ హ్యావ్ టు టాక్. ఎస్పెషలీ ద ప్రాజెక్ట్ టైగర్ ఇన్ ఇండియా వాస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ever done by the Ministry of Environment. సో ప్రాజెక్ట్ అండ్ టైగర్ అనేది ఎఫెక్టివ్గా మనం చేసాము. సో వీ ఇంక్రీజ్డ్ అవర్ టైగర్ పాపులేషన్ టు మోర్ దాన్ 3,500 రైట్ నౌ. సో ఇదంతా సక్సెస్ ఎందువల్ల వచ్చిందామో? బికాస్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ వల్ల, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ వల్ల మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనేది సక్రమంగా నడిచింది. సో దిస్ ఇస్ ఏ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఓకే, ఎక్కడైతే మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయో ఆ ప్రాంతంలో మనం ఎస్పెషల్లీ వీ నీడ్ టు క్రియేట్ ద అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సక్సెస్ఫుల్ స్టోరీస్. ఓకే, అదేవిధంగా ఫెయిల్యూర్స్ ఇన్ డిటరెన్స్ కూడా మనం చూసినట్టయితే, సో డిక్లైన్ ఆఫ్ స్పీషీస్ లైక్ ఇండియన్ పంగోలియన్ లెడ్స్ టు ద ఎన్ఫోర్స్మెంట్ ల్యాప్సెస్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఇండియన్ పంగోలియన్. ఓకే, సో దిస్ ఈజ్ వైల్డ్లీ అండ్ వివిడ్లీ యూజ్డ్ ఫర్ ద స్మగ్లింగ్. ఓకే, సో ఎక్కువగా ఇండియాలో స్మగుల్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ స్పీషీస్ ఏంటమ్మా? ఇండియన్ పంగోలిన్. ఓకే, సో ఇండియన్ పంగోలిన్ అంటాము. తెలుగులో నాకు ఐడియా లేదు. సో తెలుగులో వీటిని అలుగు అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. సో ఇండియన్ పంగోలిన్ వాస్ ద మోస్ట్ ట్రాఫిక్డ్ యానిమల్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఓకే, సో దీన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక అపవాదు కూడా మన మీద ఉండడం జరిగింది. ఓకే, సో రైట్ నౌ దిస్ ఇస్ ఇన్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ అకార్డింగ్ టు ద IUCN. ఓకే, సో అదేవిధంగా సైట్స్లో దీన్ని అపెండిక్స్ 1లో పెట్టడం జరిగింది. అదేవిధంగా WP యాక్ట్లో ఇది ఇన్ ద షెడ్యూల్ 1 స్పీషీలో దీన్ని ఉండడం జరిగిందనమాట. ఓకే, సో వీఆర్ గివింగ్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ దిస్ ఇండియన్ పంగోలిన్, యట్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ ట్రాఫికింగ్ దిస్ యానిమల్. ఓకే, సో అదేవిధంగా వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్ ఫర్ ద ఎన్హాన్సింగ్ ఎఫెక్టివ్నెస్. ఖచ్చితంగా వీ నీడ్ టు థింక్ అబౌట్ ద కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. సో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి పెరగాలి. ఓకే, సో అదేవిధంగా టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది జరిగితే, ఓకే, సో యూజింగ్ ఆఫ్ డ్రోన్స్ కానివ్వండి, శాటిలైట్ ట్రాకింగ్ కానివ్వండి, రియల్ టైమ్ సర్వైలెన్స్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఎవరైతే ఇంట్రూడర్స్ ఉంటారో, ఎవరైతే వైలేటర్స్ ఉంటారో, ఎవరైతే స్మగ్లర్స్, ట్రాఫికర్స్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ట్రేస్ చేసేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. సో దట్ వీ కెన్ ఏబుల్ టు ట్రాక్ దెమ్, వీ కెన్ ఏబుల్ టు క్యాచ్ దెమ్ అండ్ వీ కెన్ ఏబుల్ టు పనిష్ దెమ్ ఆల్సో. ఓకే, బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఇంటిగ్రేషన్. అదేవిధంగా సో దేర్ షుడ్ బి ప్రాపర్ కోఆపరేషన్ బిట్వీన్ ద ఇంటర్ డిపార్ట్మెంటల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఓకే, నేషనల్ వైడ్గా, స్టేట్ వైడ్గా కూడా కోఆపరేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో దే హ్యావ్ టు వర్క్ విత్ ద నేషనల్ ఏజెన్సీస్ ఇన్ ఏ కొలాబరేటివ్ వే. సో ఖచ్చితంగా కొలాబరేషన్ అనేది జరగాలి. సో కొలాబరేషన్ టు
ఎస్పెషల్లీ టు కంబాట్ ద వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్. ఖచ్చితంగా యానిమల్స్ ట్రాఫిక్ అవ్వకుండా, ఓకే, సో వాటిని ఎత్తుకుపోకుండా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది కూడా జరగాలి. ఎస్పెషల్లీ మనకి సైట్స్ కానివ్వండి, ఓకే, లేదంటే ఐయుసిఎన్ కానివ్వండి, అర్థమైందా? సో ఇట్లాంటివన్నీ కూడా ఆల్ దిస్ ఏబుల్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ ఎఫర్ట్స్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ దిస్ వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్. ఓకే, సో అదేవిధంగా జుడిషియరీ షుడ్ బి సెన్సిటైజ్డ్. ఓకే, సో ఏ విధమైనటువంటి లూప్ హోల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి, లీగల్ లూప్ హోల్స్ అన్నిటి కూడా తగ్గించి, సో దే హ్యావ్ టు ఎక్స్పెడిట్ ద కేసెస్ అనమాట. ఖచ్చితంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి వెంటనే శిక్ష పడేటువంటి నిర్ణయాన్ని కూడా, జడ్జిమెంట్లు కూడా వెంటనే సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, లేదా ఇతర కోర్ట్స్ కానివ్వండి, సో దే హ్యావ్ టు టేక్ ద కేసెస్ ఇన్ ఎ టైమ్ ఫ్రేమ్ అండ్ దే హ్యావ్ టు గివ్ ద జడ్జ్మెంట్స్ ఆల్సో. ఓకే, సో ఖచ్చితంగా జస్టిస్ షుడ్ నాట్ బి డిలేడ్. సో జస్టిస్ అనేది డిలే కాకూడదు. బట్ పాతకాలంలో ఒక సామెత ఉండేదన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ టు సే, సో జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ కెనాట్ బి డినైడ్. కానీ సో డిలేడ్ జస్టిస్ ఈజ్ ఆల్వేస్ ఏ డినైడ్ జస్టిస్. ఓకే, ఎప్పుడైతే మీకు జస్టిస్ డిలే అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ డినైల్ ఆఫ్ జస్టిస్ అనమాట. సో దట్ ఈస్ ద న్యూ టర్మ్ యూ హ్యావ్ టు యూస్ ఇన్ ద ప్రజెంట్ కేస్ అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా జ్యుడిషియరీలో ఉన్నటువంటి లూప్ హోల్స్ యూస్ చేసుకొని, ఓకే, సో జ్యుడిషియరీ యొక్క వీక్నెస్ని వాడుకుంటా సో చాలామంది బయటకు రావడం జరుగుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ షుడ్ బి స్టాప్డ్ ఇమీడియట్లీ. సో కమింగ్ టు ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ టాపిక్, సో ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ హ్యాస్ బీన్ ఏ వెరీ వెరీ క్రూషియల్ లెజిస్లేషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈవెన్ దో ఇట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈస్ నాట్ గ్రేట్, బట్ వీ నీడ్ ఏ స్ట్రాంగ్ మెకానిజం టు ఫోర్టిఫై దిస్ లా. ఖచ్చితంగా మనం స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ మెకానిజం మనం బిల్డ్ చేసుకోగలిగితే దేర్ షుడ్ బి ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఇన్వాల్వింగ్ ద కెపాసిటీ బిల్డింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అండ్ ఆల్సో లీగల్ టైటనింగ్ ఈజ్ వెరీ వెరీ వైటల్ ఫర్ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ WPA. సో దానికోసం ఖచ్చితంగా మనం ప్రయత్నించాలి. సో ప్రొటెక్టింగ్ అవర్ న్యాచురల్ హెరిటేజ్ ఈజ్ అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మన యొక్క ఎన్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఎకో సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ న్యాచురల్ హెరిటేజ్. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ న్యాచురల్ హెరిటేజ్, దట్ ఈస్ అవర్ utmost responsibility, and for that we need to demand cooperation between the government, local communities, environmental stakeholders, even for the international environmental organization. ఇవన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా అన్నీ కూడా సో యూనిఫైడ్గా పనిచేస్తే మనం ఎందుకమ్మా కాపాడుకోలేం? ఖచ్చితంగా మనం మన యొక్క వైల్డ్ లైఫ్స్ని, మన యొక్క ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా లాస్ను కూడా మనం ఇంకా రోబస్ట్ చేసినట్టయితే సో మంచి సేఫ్ గార్డింగ్ అనేది దొరుకుతుంది, ఎన్ఫోర్స్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనకి లభిస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే వెంటనే సో ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్ ఫర్ ద డౌట్స్. అండ్ ప్రతి వీడియో చేయడానికి మేము లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అయితే తీసుకుంటున్నాము. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. ఓకే, సో ఖచ్చితంగా మా యొక్క ఏదైతే మేము వర్క్ చేస్తున్నాం దాన్ని గుర్తించండి. అండ్ ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఎవ్రీ అప్డేట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.